క్రైస్తవ దేవుని ప్రశస్త నామానికి స్తోత్రము కలుగును గాక. ఈరోజక దేవుని మాట ప్రీచువల్ గా దేవుడు నిన్ను దీవిస్తుడు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఎలా దీవిస్తుడు అంటే మనకి కష్టకాలంలో ఆయన తోడుకుంటాడు. ఆయన మనల్ని దీవించకపోయినప్పుడు కూడా దేవునికి మనం స్తోత్రాలు చెప్పాలి, దీవించిన ఆయనకి మనము స్తోత్రాలు చెప్పాలి. కానీ అన్యులకైతే దేవుడు అన్ని ఇస్తుడు, అన్ని చేస్తాడు, కానీ ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వాళ్ళొక పాదము యాడ పడిపోద్ది అంటే పాతాళముకు పోద్ది. వాళ్ళు చేసే పనులన్నీ కూడా అన్ని మంచిగానే వర్కౌట్ అవుద్ది, కానీ దేవుని నమ్మిన బిడ్డలకి ఏమి జరగనట్టుగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళొక కాలుని ఆయన చేతిలో చెక్కి ఉన్నాడు. సో ఆ ఒక పాదము ఆయన చేతిలో ఉంది కాబట్టి ఎక్కడికి కాలు జారిపోదు. మనం అనుకోవచ్చు దేవుడు నన్ను దీవించలేదే, నన్ను ఆశీర్వదించలేదే. ఆయన అన్ని వేళలో నీతో ఉండు. నీ కాలు ఎక్కడ జారిపోకుండా ఆయన చేతిలో నేను పట్టుకున్నాను అంటే అప్పుడు నువ్వు ఎక్కడైనా పడిపోతావా? ఆయన నిన్ను ఆశీర్వదించకే ఉండు. అది మనం లేటుగా అర్థం చేసుకుంటాడు. కానీ అన్యులకు అన్ని ఇస్తుడు, కానీ వాళ్ళొక కాలు జారిపోయి ఆడికి పడిపోద్ది, పాతాళం పడిపోద్ది. సో ఈ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుంటే దేవుని ఎప్పుడు మనము దూషేము, దేవునికి స్తోత్రాలు చెప్పకుండా మనం అన్ని వేళలో ఉండని ఉంటాము. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.